అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పార్వతీ తనయ గణపతి మరి చవితి రోజున ప్రత్యేకమైనటువంటి పూజలు అందుకొని 9 రోజుల పాటు కర్నూలు నగరంలో ఉన్నటువంటి గణనాథులంతా కూడా ప్రత్యేకమైన పూజలు అందుకున్నారు. ఇవాళ ఇక్కడ గంగా కేసీ కెనాల్లో ఉన్నటువంటి దీనిపైన ఈరోజు నిమజ్జనం జరగబోతున్నటువంటి నేపథ్యంలో కర్నూలు నగరంలో ఉన్నటువంటి సుమారు 1200 సంబంధించినటువంటి విగ్రహాలన్నీ కూడా ఈరోజు నిమజ్జనం శోభయాత్ర కొనసాగుతుంది. ఉదయం రాంబొట్ల దేవాలయం నుంచి ప్రారంభమైనటువంటి శోభయాత్ర పెద్ద ఎత్తున కూడా ఉదయం 11 గంటలకు ప్రారంభమైన శోభయాత్ర ఇప్పటికీ కర్నూలు కలెక్టరేట్ కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా 4 కిలోమీటర్ల దూరంలో గణనాథులంతా కూడా ఈ కేసీ కెనాల్ వద్ద ఉన్నటువంటి వినాయక ఘాట్ కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఉదయం నుంచి కర్నూలు నగరంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా ఈ శోభయాత్రలో పాల్గొనేందుకు డీజే సౌండ్లతో, డప్పు నృత్యాలతో, వివిధ కళారూపాలతో పెద్ద సంఖ్యలో ఈరోజు కర్నూలు ప్రస్తుతం మనం రాజవిహార్ సెంటర్లో ఉన్నాము. ఈరోజు వినాయక విగ్రహాలు శోభయాత్ర కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తూ ఉన్నాం సుదూరంగా కనిపిస్తున్నటువంటి వినాయకుల గణపతి వివిధ రూపాల్లో ఉన్నటువంటి వినాయక విగ్రహాలు శోభయాత్ర కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మన పెద్ద ఎత్తున గత ఏడాదితో పోల్చుంటే ఈ ఏడాది భారీ సంఖ్యలో తరలి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద విగ్రహాలకు బదులుగా ప్రత్యామ్నాయంగా మినీ సైజ్ చేయాలా, ఎక్కడ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఈసారి 5 అడుగులు, 10 అడుగులు, 15 అడుగులు మాత్రమే ఈ రేషియోలో విగ్రహాలు తయారు చేసినటువంటి పరిస్థితి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎత్తులో ఉన్నటువంటి విద్యుత్ తీగలు తెగి ఎక్కడన్నా షార్ట్ సర్క్యూట్ అయి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు పోలీసులు, మరోవైపు అధికార యంత్రాంగం ప్రత్యేకంగా సూచనలు చేసినటువంటి నేపథ్యంలోనే కర్నూలు నగరంలో ఈ 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్నటువంటి గణనాథులంతా కూడా శోభయాత్ర కొనసాగుతూ మనతో మాట్లాడుకుంటున్నది. ఈసారి ఈ శోభయాత్ర ఎలా కొనసాగుతుంది? చాలా ఆర్భాటంగా చాలా మంది ప్రజలు బాగా హిందూ ముస్లిమ్స్ బాగా కలిసి బాగా చేస్తున్నారు. చూడండి అక్కడ హిందూ ముస్లిమ్స్ ఎంత బాగా వచ్చినారంటే ఈ సంవత్సరము మేమే ఊహించుకోలేదు. దట్ ఈస్ మోడీ. ఏం సార్, ఇటువంటి మేము ఇట్లనే చూడాలని మా ఆలోచన. అందరూ బాగుండాలి, ప్రజలంతా వినాయక చవితి బాగా చేసుకోవాలి, అందరం ఇదే కోరుకునేది అందరము. ఏడాదికి ఎలాంటి వాతావరణం? గత ఏడాదికి ఈ ఏడాదికి చాలా బాగుందండి. ఇంకా రాబోయే కాలంలో ఇంకా బాగా జరపాలి. ఇంకా హిందూ ముస్లిమ్స్ అందరు బాగా కలిసి మెచ్చుగా అందరు బాగా చేయాలి. ఆపరేషన్ సింధూర్కి అంకితం చేశాము ఈ శోభయాత్ర అంటున్నారు, ఏంటి అది? ఒక ఆదర్శాన్ని తీసుకున్నారు అందరం. మనము సింధు ఆపరేషన్ చాలా ఆదర్శం తీసుకున్నారు. అది మోడీ గారు బాగా చేశారు. ఇక్కడ కూడా అందరూ దాని హిందువులు అందరూ బాగా సహకరిస్తున్నారు. ముస్లిమ్స్ కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. ఏ ఏరియా నుంచి వచ్చారు, ఎలా కొనసాగుతుంది? ఏ ఏరియా నుంచి వచ్చారు, ఎలా కొనసాగుతుంది? మేము 1 టౌన్ నుంచి వస్తున్నాము. అక్కడి నుంచి బాగా జరుగుతూ ఉంది, ఊరేగింపు బాగా జరిగింది. మిగతా నియోజకవర్గాల్లో అంతా చాలా చోట్ల ఏవో గలాటాలు జరిగినాయని న్యూస్ వచ్చింది, కానీ మన కర్నూలు టౌన్లో వరకు ఏమీ లేదు. ప్రశాంతంగా అన్ని మతాల వాళ్ళు కలిసి చేసుకుంటున్నాము. అంతా హ్యాపీ. జై బోలో గణేష్ మహారాజ్కి. వంటలో ఎలాంటి వాతావరణం ఉంటుంది? ఎక్కడంతా మంచి వాతావరణమే ఉంటుంది. మామూలుగా బయట వాళ్ళకి ఎంతో క్రిటికల్గా ఉంటుంది అనుకుంటారు, కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. అంతా ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది. వంటౌన్ ఏరియాలో ప్రధానంగా ముస్లింలకి పెద్దపీట వేసేటువంటి కర్నూలులో చాలా మటుకు ముస్లిమ్స్ అందరూ మంచి కోరాలనే కోరుతారు, కానీ చెడు ఆలోచన లేదు. వేరే వాళ్ళు వచ్చి మనని డ్యామేజ్ చేస్తారు. మన వాళ్ళని అంటే మన వాళ్ళని డ్యామేజ్ చేస్తారు. అదొక్కటి గుర్తిస్తే చాలు. ఇప్పుడు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన వాళ్ళు కానీ అదొక్కటి గుర్తిస్తే చాలు సార్. వేరే వాళ్ళు బయట వాళ్ళు వచ్చి చాలామంది చెడు వాతావరణం తీసుకొని వస్తారు ఇక్కడ. అటువంటిది ఇక్కడ ఉన్న వాళ్ళు, హౌసెస్ ఉన్న వాళ్ళు అంటే స్థిరపడిన వాళ్ళు ఎవరు అటువంటి ఆలోచనలు ఎవరికి లేవు. బయట వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలామంది కలపాదాలు చేసుకొని వస్తారు ఇక్కడికి.
వన్ టౌన్ ఏరియాలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఎలా ఈ సోదర భావమైనటువంటి భావం ఉంటుంది పెద్ద సంఖ్యలో. ఎందుకంటే అక్కడ ఓల్డ్ నుంచి గత కొన్ని తరతరాలుగా నివసిస్తున్న ముస్లిమ్స్ అంతా కూడా సోదర భావంతో కొనసాగుతారు, అన్నదమ్ముల వల్లే కొనసాగుతారు. బయట నుంచి వచ్చిన వాళ్ళని తప్ప కొన్ని చోట్ల అంటే ఇక్కడ కాదు కానీ కర్నూలు నగరంలో కాదు కానీ ఇతర ప్రాంతాల్లో జరిగేటువంటి పరిస్థితి మనతో మాట్లాడాలి. కొంతమంది చూసేందుకు శోభయాత్ర చూసేందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది మాట్లాడడానికి. ఏమా ఈసారి ఎలా కొనసాగుతుంది, ఎలా ఉందండి? ఈసారి అంతా బాగా జరుగుతుంది, బాగా గ్రాండ్ చేస్తారు కర్నూలులో. ఇట్లా ఇయర్కి ఎలా ఉంది? చాలా బాగా అంటే కొంచెం డెవలప్ అయింది కాబట్టి ఇంకా బాగా చేస్తున్నారు. బాగుంది, చాలా బాగా జరుగుతుంది అసలు. చాలా బాగుంది, పెద్ద పెద్ద డీజేలతో చాలా బాగుంది. అసలు 2 కళ్ళు సరిపోవడం లేదు చూడడానికి. అసలు వచ్చారండి ఇక్కడ ఇందాకే వచ్చాము. చాలా వద్ద చాలా బాగుంది అసలు చూడడానికి, ఎంత బాగుంది. ఏడాదికి ఎలా ఉంది ఇక్కడ? చాలా సంతోషంగా ఉంది. ఇన్ని వినాయకులు ఒకటే తాను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏ ఏరియా నుంచి వచ్చారు మీరు? చిత్తారి వీధి మాది, చిత్తారి వీధి నుంచి వచ్చినాం, అక్కడ నుంచి వచ్చినామండి. అంత బాగా జాతర లెక్క జరుగుతుందండి ఇక్కడ, బాగా జరుగుతుందండి. కర్నూలు మొత్తం ఇక్కడే ఉంటుందండి. వినాయక నిమజ్జనం అంటే ఒక జాతర కర్నూలు వాళ్ళకి, వినాయక నిమజ్జనం అంటే జాతర కర్నూలు వాళ్ళకి అందరికీ. మామూలుగా వినాయక చవితి అంటే గొడవలు జరుగుతాయి, ఘర్షణలు జరుగుతాయి ఒక ఇది ఉంది కదా, ఇప్పుడు ఎక్కడ ఎలా? అలా ఏం జరగట్లేదు, ఇక్కడ ప్రశాంతంగా జరుగుతుంది నిమజ్జనం. ఏ గణేష్ మహారాజ్ కే అనే పెద్ద ఎత్తున నినాదాలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శోభయాత్ర పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. మరి అర్ధరాత్రి 2-3 గంటల వరకు కూడా, తెల్లవారుజామున 3-4 గంటల వరకు క్రమంతా కూడా శోభయాత్ర సంతరించుకుంది. మనతో బాగా కొంతమంది యువకులు ఉన్నారు. ఈసారి ఎలా ఉంది బాస్? సూపర్ ఉంది సార్, చాలా బాగుంది. ఈసారి ఫుల్ సౌండ్ వగేరా చాలా బాగుంది. ఈసారి పోలీసులు కూడా చాలా కంట్రోల్గా చేస్తున్నారు. ఈసారి ఏం ఎంత పెద్దగా గొడవల వగేరా ఏం లేదు, అంతా బాగుంది. ఈసారి ఏడాదికి తేడా ఏంటి? తేడా ఏమంటే ఈసారి పబ్లిక్ చాలా ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈసారి అనమాట. అట్లా గన్నాల దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది? సిచ్యువేషన్ చాలా బాగుంది సార్. సిచ్యువేషన్ ఈసారి చాలా కంట్రోల్లో ఉంది అంతా అనమాట, అంతా కంట్రోల్లో ఉంది ఈసారి. మొన్న అంటే లాస్ట్ టైం అట్లా లేదు, లాస్ట్ టైం అంతా అడవిడిగా ఎక్కువ ఉంది, బట్ ఈసారి అట్లా లేదు, ఈసారి అంతా కంట్రోల్గా ఉంది. ఓకే సార్. చూసుకుంటే పోలీసులు కూడా 1200 ఘన వినాయకులు ఏవైతే ఉన్నాయో ఆ వినాయకులన్నీ కూడా నిమజ్జనానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో, ఈ శోభయాత్ర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో 2000 మంది పోలీసులు ప్రత్యేకంగా ఈరోజు పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఈరోజు ఇక శాంతి భద్రతలు కాపాడుతూ, మరోవైపు ఏక కన్ను అంటే 3వ కన్నుకు సంబంధించినటువంటి ఈ డ్రోన్ కెమెరా పర్యవేక్షణలో కూడా ఈ శోభయాత్ర కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో కేసీ కెనాల్ వద్ద ఉన్నటువంటి వినాయక ఘాట్కి చేరుకోనున్నాయి. ఈ వినాయక గణపతులన్నీ కూడా శోభయాత్రగా వస్తున్నటువంటి అంగరంగ వైభవంగా కనిపిస్తున్నటువంటి ఈ శోభయాత్రకి ఈసారి ప్రత్యేకంగా సింధూరు యుద్ధం ఏదైతే జరిగిందో పాకిస్తాన్తో, అదేవిధంగా సింధూరు వద్ద జరిగినటువంటి ఘటనను అంకితం చేస్తూ ఈ సింధు ఆపరేషన్ ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ అంకితం చేస్తూ ఈ శోభయాత్ర కర్నూలు నగరంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు నుండి. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.